హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా ఈజీగా, టేస్టీగా చిట్టి మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చిట్టి మురుకులు చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. తయారు చేసే విధానం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్యాకెట్ బియ్యం పిండి కన్నా మిల్లులో పట్టించిన బియ్యం పిండి అయితేనే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్‌లో బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. పిండంతా ఒకేసారి కలుపుకోకుండా ఈ విధంగా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెం పిండిని కలుపుకొని తయారు చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత బాగా అయితే కలుపుకుంటామో మురుకులు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని కలుపుకొని సాఫ్ట్‌గా ఉండేలాగా తయారు చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకోవాలి. 3 హోల్స్ ఉన్న బిళ్ళను జంతికల గొట్టంలో వేసేసుకొని అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని కొంచెం కొంచెం అందులో వేసుకోవాలి. జంతికల గొట్టంలోకి పిండి సరిపోయేంత వేసేసుకొని తయారు చేసుకొని ఉంచుకోవాలి. మిగిలిన పిండిని అదే విధంగా వదిలేయకుండా ప్లేట్ కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిందో లేదో కొంచెం పిండిని వేసుకొని చూద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలి చిట్టి చిట్టి మురుకుల్లాగా. చాలా తొందరగా అయిపోతాయండి. ఆయిల్ బాగా హీట్ చేసుకున్నట్లయితే ఒకవైపు కాగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా బాగా వేయించుకొని తీసేసుకోవాలి. చిట్టి మురుకులను వేయించుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తొందరగా అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలుపుకున్న పిండి అంతా అయిపోయిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఇందులో కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇది సాఫ్ట్‌గా కలుపుకున్నట్లయితేనే మురుకులు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 2 చిన్న ప్లేట్లు తీసుకొని దానిపైన ఆయిల్‌ని కొంచెం అప్లై చేసుకోవాలి. డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేయడం రాని వాళ్ళు ఈ విధంగా ప్లేట్‌లో వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా చిన్నగా చిట్టి చిట్టి మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చిన్న మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్‌గా ఉన్నప్పుడు ఈ ప్లేట్ తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మురుకులు ఫ్రై అవుతాయి. డైరెక్ట్‌గా వేసుకోవడం రాని వాళ్ళు ఈ విధంగా ప్లేట్‌లో వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ సైజు కన్నా ఇంకా చిన్నగా మురుకులను ఒత్తుకున్నట్లయితే ఒకేసారి ఒక 6, 7 దాకా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా బబుల్స్ అన్నీ ఆగిపోయాక 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్లలో వేసుకొని తయారు చేసుకోవడం వల్ల ఈ చిట్టి మురుకులు చాలా తొందరగా అయిపోతాయి. నేను ఇక్కడైతే 4 మురుకుల దాకా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని తయారు చేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతాయి, ఎక్కువ టైం పట్టకుండా. ఈ విధంగా చిన్న చిన్నగా తయారు చేసుకోవడం వల్ల మురుకులు చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తయారు చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఎలాగో హాలిడేసే కాబట్టి పిల్లలు ఎక్కువ తక్కువగా తిన్నా కడుపు నొప్పి అనేది లేకుండా ఇందులో కొంచెం వాము వేసుకున్నట్లయితే చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చిన్న చిన్నగా మురుకుల్ని ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ చిట్టి చిట్టి మురుకులు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.
ఇందులోకి వాముని అలాగే నల్ల నువ్వులను వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.